ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికీ కలుగును గాక. ఆమె దయచేసి కూర్చోనండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ముందుగా ఆ దేవాతి దేవుడు నన్ను ఇక్కడ నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి ఆ త్రియేక దేవునికి నా యొక్క హృదయపూర్వక వందనాలను ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఇటు అవకాశాన్ని కల్పించినటువంటి గురుమండల అధ్యక్షుల వారికి, రెవరెండ్ డాక్టర్ ప్రసన్న కుమారయ్య గారికి, అదేవిధంగా రెవరెండ్ యాకోబయ్య గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సంఘ కార్యవర్గం అంతటికీ కూడా చేరువచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములను, అదేవిధంగా ప్రేమపూర్వకంగా ఈ యొక్క వాక్య ధ్యానంలోనికి ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని యొక్క వాక్య సందేశాన్ని మనం ప్రారంభించుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు ప్రభా. మా జీవితాల్లో తండ్రి ఈ యొక్క మండల కాలంలో తండ్రి 20 దినాలు గతించి తండ్రి ఈ యొక్క 21వ దినంలో తండ్రి మమ్మలను ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో తండ్రి కొద్ది నిమిషంలో తండ్రి వాక్యాన్ని ధ్యానించబోచుండగా దేవ తండ్రి, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా ఉండులాగున మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రాముఖ్యంగా యొక్క సాయంకాల సమయంలో ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములను మనం చదవగా విని ఉన్నాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుంచి 27వ వచనం వరకు గల లేఖన భాగాన్ని మనము చదువుకొని ఉన్నాము. అదేవిధంగా ఆమోసు గ్రంథాన్ని కూడా ఒకసారి మనం ఈ యొక్క రెండు పునాదులు, ఒకటి బండ పైన, అదేవిధంగా ఒకటి ఇసుక పైన అనే అంశానికి తగ్గట్టుగా ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలలో గల లేఖన భాగాలను ఆధారం చేసుకుని నేను ఈ యొక్క వాక్య ధ్యానాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే ప్రాముఖ్యంగా ఈ యొక్క ఆమోసు గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ప్రవక్త అయిన ఆమోసు యెరూషలేమునకు 10 మైళ్ళ దూరంలో ఉన్న తెకోవా అనే ప్రాంతానికి చెందినవాడు. ఈయన ఇశ్రాయేలు రాజు 2వ యరొబాము, యూదా రాజు ఉజియా కాలంలో క్రీస్తు పూర్వము 760 నుండి 750 మధ్యకాలంలో ఈయన యొక్క సేవలను అందించినట్టుగా ఇక్కడ మనం ఆమోసు గ్రంథం ద్వారా మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు రాజ్యంలో జరుగుతున్న అన్యాయాల గురించి ఇక్కడ ఆమోసు గ్రంథకర్తను ఆ దేవాది దేవుడు లేవనెత్తినట్లుగా ఇక్కడ మనం గమనించవచ్చు. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 11 నుంచి 12 వచ్చిన లేఖన భాగంలో మనం గమనించవచ్చు. ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్న సామాజిక అన్యాయం గురించి ఇక్కడ ప్రవక్త అయిన ఆమోసు ద్వారా హెచ్చరించినట్లుగా ఇక్కడ మనం గమనించవచ్చు. సామాజిక న్యాయం అంటే సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా సమాన హక్కులు, అదేవిధంగా సమాన అవకాశాలు, సమాన గౌరవం లభించేటట్టు చేయడానికి యొక్క ప్రవక్త అయిన ఆమోసును లేవనెత్తినట్లుగా ఇక్కడ మనం ఆమోసు గ్రంథంలో మనం గమనించవచ్చు. ప్రాముఖ్యంగా జాతి, మతం, లింగం, అదేవిధంగా ఆర్థిక స్థితి వీటిలో వివక్ష చూపకుండా అందరికీ న్యాయం జరిగేటట్లు చేయడం ప్రధానమైన ఉద్దేశంగా ఆమోసు గ్రంథకర్త ఉద్దేశంగా మనం చూడవచ్చు. అయితే మన యొక్క భారతదేశం ప్రజెంట్ కాంటెక్స్లో మనం చూసినప్పుడు వీటిని ప్రాముఖ్యంగా మనం ఎదుర్కొంటూనే ఉంటున్నాం. అంటే సమాజంలో మనకు సమానమైన హక్కులు లేకపోవడం అనేది మనం ప్రతి సందర్భంలో కూడా ఎదుర్కొనే వారిగా ఉంటున్నాం. ప్రాముఖ్యంగా స్త్రీలను తక్కువగా చేసి చూసే సందర్భాలు నేటి సమాజంలో మనకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి.
ప్రాముఖ్యంగా ఈ యొక్క సందర్భంలో మతాన్ని బట్టి, అదేవిధంగా కులాన్ని ఆధారం చేసుకుని తీర్పు తీరుస్తున్న సందర్భాలు నేటి సందర్భాలుగా మనం గమనించవచ్చు. అయితే ఇశ్రాయేలు రాజ్యంలో ప్రాముఖ్యంగా 3 విషయాలను మనం ఇక్కడ గమనించవచ్చు. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 11 నుంచి 12 గల లేఖన భాగంలో ఇశ్రాయేలు రాజ్యంలో జరుగుతున్న 3 ప్రాముఖ్యమైన విషయాలను మనం అక్కడ గమనించవచ్చు. అయితే ముందుగా గమనించినట్లయితే సుఖభోగాలను వారు అనుభవించుతున్నట్లుగా మనం అక్కడ గమనించవచ్చు. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో, చలికాలపు నగరులను వేసవికాలపు నగరులను నేను పడగొట్టేదను, దంతపు నగరులను లయమగును, బహునగరులు పాడగును, ఇదే యెహోవా వాక్కు. అదేవిధంగా ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 4-5 వచనంలో ఒకసారి మనం గమనించినప్పుడు, దంతపు మంచముల మీద పరుండుచు, పాన్పుల మీద తమను తాము చాచుకొనుచు, మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను, సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు. స్వరమండలముతో కలిసి వారు పిచ్చి పాటలు పాడుచు, దావీదు వలె వాయించు వాద్యములను కల్పించుకుందురు. అయితే యొక్క చదువుకున్న లేఖన భాగంలో మనము గమనించినప్పుడు దేవాతి దేవుడు వారికి ఉన్నతమైన స్థితిని ఇచ్చి దేవునిని ఆరాధించమని వారికి చెప్పినప్పుడు వారు దంతపుల మంచముల మీద వారు పరుండుచు, పాన్పుల మీద తమను తాము చాచుకొనుచు ఉంటున్నట్టుగా మనం చూడవచ్చు. అంటే వారికి మంచి స్థితిని దేవాతి దేవుడు అనుగ్రహించాడు. కానీ వారు ఏం చేస్తున్నారంటే దేవునిని విడిచిపెట్టి వారు పిచ్చి పాటలు పాడుచు వారు నాట్యం చేస్తున్నట్టు అక్కడ మనం గమనించవచ్చు. వారికి దేవాతి దేవుడు విలాసవంతమైన జీవితాన్ని ఇచ్చాడు, వారి కుటుంబాలకు విలాసవంతమైన జీవితాన్ని ఇచ్చాడు. కానీ వారు దానిని దేవుని కొరకు ఉపయోగించుకోకుండా వారి యొక్క సొంత లాభం కోసం, అంటే వారి యొక్క విలాస జీవితం కోసమే వారు ఉపయోగించుకుంటున్న వారుగా అక్కడ మనకు కనపడుతూ ఉన్నారు. అదేవిధంగా చలికాలము, వేసవికాలము సేద తీరడానికి ప్రత్యేకమైన నగరులను వారికి ఇచ్చినట్లుగా వారు కలిగి ఉన్నట్లుగా మనం అక్కడ గమనించవచ్చు. అంటే వారు రెస్ట్ తీసుకోవడానికి, అంటే ప్రాముఖ్యంగా నేటి సమాజంలో మనం చూసుకున్నప్పుడు మనకు సొంత గృహం అనేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా మనకి గెస్ట్లు వచ్చినప్పుడు, ఎవరైనా వచ్చినప్పుడు మనం గెస్ట్ హౌస్లో ఎలా అయితే నిర్మించుకుంటామో అట్టి విధంగా వారికి ఉన్నతమైన స్థితిలో ఉండి వారి సొంత గృహాన్ని కలిగి ఉన్నారు. అదేవిధంగా వారి యొక్క బంధువులు, స్నేహితులు వచ్చినప్పుడు వారు సేద తీరడానికి ప్రత్యేకమైన నగరులను వారు కలిగి ఉన్నట్లుగా అక్కడ మనం గమనించవచ్చు. అయితే యొక్క దంతములతో అలంకరించబడినవంటే అది రాజరికానికి గుర్తుగా మనకి కనపడుతున్నాయి. ప్రాముఖ్యంగా అవి రాజులకు సంబంధించినవిగా మనం కనపడుతున్నాయి. వారు అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అదేవిధంగా వారు తినే ఆహారాన్ని మనం శ్రేష్టమైన క్రొవ్విన దూడలను వారు తినుచున్నట్లుగా మనం గమనించవచ్చు. అదేవిధంగా వారు పిచ్చి పాటలు పాడుచు డ్యాన్సులు వేసే వారిగా అక్కడ మనకు కనపడుతూ ఉన్నారు. నేటి సమాజంలో జీవిస్తున్న మనకు ఆ దేవాది దేవుడు మనకు ఎంతో ఉన్నతమైన స్థితిని ఇచ్చి ఉన్నాడు. అదేవిధంగా మనల్ని ఈ యొక్క 2026 ఈ యొక్క మండల కాలంలో మనల్ని ప్రవేశపెట్టి మనకు ఎంతో ఉన్నతమైన స్థితి ఇచ్చి దేవునిని ఆరాధించే యొక్క ధన్యతను మనకు కలిగించినప్పుడు మనం దానిని ఏ విధంగా మనం ఉపయోగించుకునే వారుగా ఉంటున్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే మనం చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటున్నాం. కానీ ఏ విధంగా ఈ యొక్క మండల కాలాన్ని మనం ఆచరించే వారిగా ఉంటున్నామో మనల్ని మనం పరీక్షించుకునే వారిగా ఉన్నాం. అదేవిధంగా వారు విగ్రహారాధన చేసేవారిగా ఉంటున్నారు. రెండవ విషయంగా మనం చూసినప్పుడు వారు విగ్రహారాధన చేసేవారిగా కూడా అక్కడ మనకు కనపడుతున్నారు. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో మనం గమనించినప్పుడు, అది నన్ను మరచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని
బయలుదేవతలకు ధూపము వేసి ఉండుటను బట్టి దాన్ని వెటకాండ్రను వెంటాడి ఉండుటను బట్టి నేను దానిని శిక్షింతును. ఇదే యెహోవా వాక్కు. దేవుని చేత ప్రత్యేకింపబడిన ప్రజలు వారు విగ్రహారాధన వైపు తిరిగినట్లుగా అక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా వారు దేవునిని ఆరాధించుటలో కపటత్వం కలిగి ఉన్నట్లుగా అక్కడ మనం గమనించవచ్చు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21 నుంచి 23 గల లేఖన భాగములలో, మీ పండుగల దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. నీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రహింపనొల్లను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించిన నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగిపోనీయుడి. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. వారు కేవలం ఆచార రూపంగానే దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉంటున్నారు అని యొక్క ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21 నుంచి 23 గల లేఖన భాగములలో మనకు కనపడుతూ ఉంది. వారు అర్పించే బలులు దేవుడు ఇష్టపడటం లేదు. ఎందుకంటే వారు కేవలం ఆచారపూర్వకంగానే కేవలం అర్పించాలనే ఒక మనసుతోనే వారు అర్పిస్తున్నారు తప్ప మనస్ఫూర్తిగా వారు అర్పించే వారిగా మనకు అక్కడ కనపడట్లేదు. అదే విషయాన్ని మనం ఉదాహరణగా చూసినట్లయితే కయీను హేబేలు ఆ యొక్క సందర్భంలో మనం గమనించినప్పుడు, కయీను హేబేలు అర్పణల్లో హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించినట్లుగా మనం గమనించవచ్చు. ఎందుకంటే హృదయపూర్వకంగా దేవునికి అర్పణను అర్పించాడు కాబట్టి హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించినట్లుగా మనం చూడవచ్చు. ప్రస్తుతం మనం మండల కాలంలో ఉంటున్న మనం కేవలం దేవుడిని నామకార్థంగా ఆరాధించే వారిగా ఉంటున్నామా? కేవలం దేవుని సన్నిధికి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నామా అని మనల్ని మనం పరీక్షించుకునే వారిగా ఉండాలి. నామకార్థంగా మనం ఈ యొక్క మండల కాలాన్ని చేయడం కాదు, కానీ మనం మనస్ఫూర్తిగా ఆ యొక్క దేవునిని ఆరాధించే వారిగా మనం ఉండాలి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలలో మనం గమనించినప్పుడు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేను అర్పించుకొనిన ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము త్రిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఎంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. మనము ఈ యొక్క మండల కాలంలో ఉపవాసం చేసేవారిగా ఉంటాం. ఆ యొక్క సందర్భంలో మనం ఉపవాసం చేసే సమయంలో మనం కేవలం ఆహారం అని, ఆ యొక్క ఆహారాన్ని మనం ఇతరులకు పెట్టేవారిగా ఉండాలని యొక్క లేఖన భాగం ద్వారా మనకు యొక్క యెషయా గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నాడు. మన ఉపవాసం అనేది ఇతరులకు మాదిరికరంగా ఉండేదిగా ఉండాలి. అదేవిధంగా 3వ విషయాన్ని మనం గమనించినప్పుడు ఈ యొక్క సందర్భంలో ఆమోసు గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో వారు అక్కడ పేదలను హింసించే వారిగా కూడా మనకు అక్కడ కనపడుతూ ఉన్నారు. ఆ యొక్క 6వ వచనంలో 2వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించినప్పుడు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా ద్రవ్యమునకై దానిని జనులు నీతిమంతులను అమ్మి వేయుదురు, రక్షల కొరకై బీదవారిని అమ్మివేయును. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు బీదలైన వారిని అమ్మివేస్తున్నట్టుగా అక్కడ మనం గమనించవచ్చు. సంపన్నులైన వారిని దీవించిన దేవాతి దేవుడు దీవించి ఉన్న సందర్భంలో సంపన్నులైన వారు బీదలను అధిక వడ్డీలు విధించి వారి కట్టలేని సందర్భంలో వారి యొక్క భూములను
తీసుకుని అదేవిధంగా వారిని బానిసలుగా చేసుకుని వేరొక వారికి అమ్మేస్తున్న సందర్భంగా అక్కడ మనం గమనించవచ్చు. అయితే వీరి అన్యాయాన్ని దేవుడు ఊరకనే చూస్తూ ఉండలేదు, కానీ బాధింపబడుతున్న వారి పక్షంన యెహోవా వ్యాజ్యమాడిననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదునని కీర్తనకారుడు 140వ కీర్తనలో 12వ వచనంలో సెలవిచ్చిన రీతిగా మనం అక్కడ గమనించవచ్చు. వీరు చేసిన దానిని బట్టి దేవుడు అక్కడ అషూరు రాజ్యానికి కొనుపోబడినట్లుగా అక్కడ మనం గమనించవచ్చు. ప్రాముఖ్యంగా వారి యొక్క కుటుంబాలు ఉన్నతమైన స్థితిలో ఉండి పాడైపోయినట్లుగా అక్కడ మనం గమనించవచ్చు. అదే విషయాన్ని ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. గొప్ప కుటుంబాలు పాడైపోవునని, చిన్న కుటుంబాలు పాడైపోవునని దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అయితే వారి కుటుంబాలు నాశనం అవడానికి కారణం దేవుని మాట వినకపోవడం, దాని ప్రకారం చేయకపోవడం అక్కడ మనం గమనించవచ్చు. దేవునికి పూర్తిగా విరుద్ధమైన పనులు అక్కడ వారు చేసినట్లుగా మనం గమనించవచ్చు. చేయొద్దన్న పనులు వారు చేసినట్లుగా మనం అక్కడ గమనించవచ్చు. వారు చేసిన క్రియల వలన వారి కుటుంబాలు నాశనమైనట్లుగా అక్కడ మనం గమనించవచ్చు. వారి చేతులతో వారి కుటుంబాలను నాశనం చేసుకున్నట్లుగా అక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా మన యొక్క కుటుంబాలు నాశనం కాకుండా మనం చూసుకోవాలంటే ప్రాముఖ్యంగా ఇక్కడ దేవాతి దేవుడు మనం చదువుకున్న సువార్త పాఠ్య భాగంలో మనకు సెలవిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో మనకు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లును కొట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. అదేవిధంగా యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనంలో మీరు వినిన ఎడల బ్రతుకుదురు అని అక్కడ మనకు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ నా మాటలు విని, ఆయన ఏ మాటలు అయితే చెప్పాడో ఆ మాటలను మనం విని దాని ప్రకారం మనం జీవించినప్పుడు మన యొక్క కుటుంబం బండ మీద కట్టబడిన ఇల్లుగా మనకు ఉంటుందని అక్కడ దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. అదే విషయాన్ని మనము ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనంలో గమనించినప్పుడు అక్కడ మనకు నోవాహు కుటుంబం అక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. నోవాహు కుటుంబాన్ని చూసినట్లయితే నోవాహు దేవుని మాట విని దాని ప్రకారం చేశాడు. కాబట్టి వారి యొక్క కుటుంబం అంతా కూడా అక్కడ రక్షింపబడినట్లుగా మనం గమనించవచ్చు. దేవుని మాట విని నోవాహు కుటుంబం మాత్రం రక్షింపబడింది. అదేవిధంగా అబ్రహాముని గురించి కూడా మనం ఒకసారి చూసినట్లయితే దేవుని మాట విన్నాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము కుటుంబం ద్వారా అనేక కుటుంబాలు ఆశీర్వదింపబడ్డాయి. అదే విషయాన్ని మనం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనంలో చూసినప్పుడు నీతిమంతుల నివాసమును ఆయన ఆశీర్వదించును. ఎప్పుడైతే ఈ లోకంలో జీవిస్తున్న మనం నీతిగా జీవిస్తూ ఉంటామో అప్పుడు మన యొక్క కుటుంబము, మన యొక్క సంఘము, మన యొక్క సమాజము కూడా ఆశీర్వదింపబడుతుందని ఇక్కడ దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎంతగా ఆశీర్వదిస్తాడు అంటే నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఇది ఆశీర్వదింపబడిన కుటుంబం, క్రీస్తు అనే బండ మీద కట్టబడిన కుటుంబంగా మనం గమనించవచ్చు. మనకు ఇవ్వబడిన 2 పాఠ్య భాగాల ద్వారా మొదటి భాగంలో కూలిపోయిన గృహము, రెండవ దానిలో కట్టబడిన గృహము. అంటే ఆమోసు గ్రంథంలో వారు ఇశ్రాయేలీయులు దేవుని మాట వినకుండా వారు విగ్రహారాధన వైపు, అదేవిధంగా బేదలను హింసించడం చేయడం వల్ల వారి యొక్క గృహాలు కూలిపోయిన విధముగా మనం అక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం ప్రకారం మనం ఆయన మాట విని ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నప్పుడు
బండ మీద కట్టబడిన బండ మీద కట్టబడిన గృహంగా మనం ఉంటామని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. మన కుటుంబాలు క్రీస్తు అనే బండ మీద కట్టబడాలంటే దేవునికి మనం లోబడే వారిగా ఉండాలి. క్రీస్తు అనే బండ మీద కట్టబడిన గృహాలు, కష్టాలు వస్తాయి, మనకు ఈ లోకంలో జీవిస్తున్న మనకు కష్టాలు వస్తుంటాయి, అదేవిధంగా నష్టాలు సామాజికంగా మనం ఎదుర్కొంటూనే ఉంటాం. ఎప్పుడైతే మనకి సమస్యలు వస్తూ ఉంటాయో అప్పుడు మనం ఇంకా దేవునిలో ఆధ్యాత్మికంగా ఎదిగే వారిగా మనం ఉండాలి. కష్టాలు వచ్చాయి కదా అని మనం దేవుని విడిచిపెట్టే వారిగా కాకుండా మనం ఇంకా కూడా దేవునిలో నాటబడే వారిగా ఉండాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇసుక నేల మీద కట్టబడిన గృహం హఠాత్తుగా కష్టాలు వచ్చినప్పుడు వారు అవిశ్వాసం వలన వారు దేవునికి దూరం అయిపోయే వారిగా ఉంటూ ఉంటారు. అట్టి విధంగా కాకుండా మనం దేవునిలో ఎక్కువగా దేవుని వైపు మనం దేవునిలో నడుచుకునే వారిగా ఉండాలని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. క్రీస్తు మీద ఆధారపడకుండా దేవునికి విరుద్ధంగా జీవించి ఇశ్రాయేలు వలె మన కుటుంబాలను నాశనం చేసుకునే వారిగా మనం ఉంటున్నామా? అదేవిధంగా క్రీస్తు అనే బండ మీద మనం ఆనుకొని క్రీస్తు వైపు చూచేవారిగా మనం ఉంటున్నామా అని మనల్ని మనం పరీక్షించుకునే వారిగా ఉండాలి అని యొక్క అడ్డి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళను, మరి జెర్మియా పాస్టర్ గారు ఇప్పటి వరకు చాలా ఆమోసు గ్రంథాన్ని ఆధారం చేసుకొని చిన్న కుటుంబాలు పెద్ద కుటుంబాలు సైతం పాడవుతాయి దేవుని మాట వినకపోతే అనే ఆమోసు ప్రవక్త ప్రవచించిన మాటను జ్ఞాపకం చేశారు. అంటే దేవుని మాట వినకపోతే చిన్న కుటుంబమైనా పెద్ద కుటుంబమైనా పాడవుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక 5 నిమిషాలు టైం ఉంది, అందుకే నేను చెప్తున్నాను. ఏంటి పాస్టర్ గారు చెప్పండి, నేను మళ్ళీ మీరు చెబుతున్నారు ఏంటి అనుకో, టైం ఉంది కాబట్టి చెప్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం యేసు ప్రభువారు రెండిటి గురించి చెప్పాడు. బండ మీద కట్టిన ఇల్లు, ఇసుక మీద కట్టిన ఇల్లు. అయితే మీరు అక్కడ చూడాల్సింది ఇసుక మీద కట్టిన ఇల్లుకి బండ మీద కట్టిన ఇల్లుకి ప్రభు చాలా స్పష్టంగా ఒక పదముతో వ్యత్యాసం చెప్పాడు. ఏంటి ఆ పదం అంటే, బండ మీద కట్టిన ఇల్లు గురించి మాట్లాడేటప్పుడు పునాది అనే పదం ఉపయోగించారు. ఇసుక మీద ఇల్లు గురించి మాట్లాడేటప్పుడు పునాది అనే పదం అక్కడ ఉపయోగించలేదు. మీరు చూడండి 7వ అధ్యాయము 25 వచ్చిన, వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, కానీ దాని పునాది బండ మీద ఏంటిది, ఏం వేయబడింది? బండ మీద పునాది. ఇక్కడ ప్రభు దాన్ని స్పష్టంగా మాట్లాడుతుంది, పునాది. ఇసుక మీద దాని గురించి మాట్లాడేటప్పుడు 26 వచ్చింది, మరి నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని. కాబట్టి ఇక్కడ పునాది గురించి మాట్లాడినప్పుడు ఇసుకతో మాట్లాడా, బండతో మాట్లాడా, బండనంశంలో పునాది గురించి మాట్లాడు. ఇసుక మీద ఎవ్వరు పునాది వేయలేరు, బండ మీద మాత్రం పునాది, గట్టి నేలలో మాత్రం పునాది వేయగలుగుతారు. ఇవి ఎందుకు ప్రభువు వీటి గురించి మాట్లాడాడు అంటే, యేసుక్రీస్తు యొక్క బోధను ఎవరు సులువుగా అవగతం చేసుకుంటున్నారో వారు బండ మీద పునాది వేయబడినటువంటి వారు. ఎవరు యేసుక్రీస్తు బోధన అంగీకరించట్లేదో, తిరస్కరిస్తున్నారో వారు ఇసుకలో ఇల్లు కట్టుకున్నటువంటి వారు. ఇసుకలో మరి చాలా రేణువుల కలయికి ఇసుక అంటారు కదా. ఇసుకకున్న పెద్ద నష్టం ఏంటంటే, ఇల్లు కట్టుకున్నటువంటి వాడు బాగా తుఫాను వరద వచ్చినప్పుడు ఆ వరద తాకిడికి ఇసుక అంతా కూడా కొట్టుకొని వెళ్ళిపోతుంది, అక్కడ వెరితనం బయటపడుతుంది. ప్రభు అందుకే ఇద్దరికి 2 పేర్లు పెట్టాడు, ఒకటి బుద్ధిమంతుడు, రెండోది
బుద్ధిహీనుడు. ఇసుక మీద కట్టుకున్న వాడి వెర్రితనం ఏదో ఒక రోజు బయటపడుతుంది. సో దేవుని మాట మనం వింటే బుద్ధిమంతులంగా పిల్లబడతాం. యేసుక్రీస్తు ప్రభువారి శిలువ శ్రమ ధ్యానంలో ఉన్నటువంటి మనం 40 దినాలు మనం ధ్యానం చేసుకున్నామంటే ఈ 40 రోజులు ప్రతిరోజు మాట మన చెవిని పడనివ్వాలి. అది మన జీవితంలో ఒక పునాదిగా మారాలి. మన జీవితాలు మార్పు కారణం కావాలి. లేని యెడల ప్రభు మనల్ని వెర్రివాడని పిలిచే ప్రమాదం ఉంది. ఒకడు కొట్లలో నిండా ధాన్యమంతా కూర్చుకున్న ప్రాణమా తినుము త్రాగుమన్నాడు. వాడి ఇల్లు సరైన పునాది లేదు. అందుకని ప్రభు వాడిని పిలిచిన పిలిపేంటి? వెర్రివాడు ఈ రాత్రిని సంపాదించింది ఏమవు. సో దేవుడు మాట మనం విన్నట్లయితే మనము బండ మీద కట్టుకున్నటువంటి ఇల్లు కట్టుకున్న వారంగా స్థిరమైన జీవితాలు కలిగిన వారంగా ఉంటాము. దేవుడు పరలోకమందు మనకు అట్టి నివాసాలు సిద్ధపరచాడు. వాటి కొరకే మనం సిద్ధపడదాం. అట్టి కృపా ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలుండును గాక. ఆమేన్. దహన బలి నీకు